మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి బుధవారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో జరిపించబడుతున్నటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీకి ప్రభు బిడ్డలుగా కూడి ఉన్నటువంటి వారికి శబ్ద తరంగాల ద్వారా దేవుని మాటలు వింటున్న బిడ్డలకును, లైవ్లో వింటున్నటువంటి బిడ్డలకును ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క సర్వశక్తిమంతుని యొక్క కృపా పరిచర్య ద్వారా మీకు సర్వశుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ప్రేమగల పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఈ యొక్క సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక మీ దాసును మరుగుపరిచి మీరు వివరించి బోధించమని మీ కృపగల దయగల హస్తాలకు సమయాన్ని, వాక్య పరిచర్యను మీకు అప్పగిస్తూ ఉండగా మీ మాటలు ప్రభా ఈ ప్రాంతానికి, ప్రభా భూ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 10 వరకు ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ మరి ఉన్నటువంటి మాటల్లో యేసు ప్రభువారు మరి తన యొక్క శిష్యులకు ప్రార్థన చేయటము అనేది నేర్పించేటువంటి సందర్భం. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఆయన యొక్క శిష్యులు అందరూ కూడా వచ్చి బాప్తిస్మిస్తున్నటువంటి యోహాను తన యొక్క శిష్యులకు ప్రార్థన చేయటం, దేవునికి ఎలాగ ప్రార్థన చేయాలో అనే విషయాన్ని మరి నేర్పిస్తూ ఉండగా మేము చూచాం. కనుక మేము కూడా ప్రార్థన చేయాలి, దేవునికి ఎలాగ ప్రార్థన చేయాలో మాకు నేర్పించవా అని వారు అడిగినప్పుడు దేవుడు వారికి మరి యేసు ప్రభువారు పరమందున్నటువంటి దేవునికి ప్రార్థన ఎలాగ చేయాలి, ప్రార్థన ఏ విధంగా ప్రారంభించాలి, ప్రార్థన అనేది ఏ విధంగా ముగించాలి, ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభువారు వారికి అర్థమయ్యేటువంటి కోణంలో వారికి మరి బోధిస్తూ, వివరిస్తూ, మరి వారికి నేర్పిస్తూ ఉన్నటువంటి సందర్భము. ఆ సందర్భం అక్కడ ఏమంటారంటే, పరలోకమందున్నటువంటి మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగునో భూమి అందును కూడా అలాగనే నెరవేర్చండి. మాకు కావలసినటువంటి ఆహారాన్ని మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు కూడా క్షమించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అనేటువంటి ఈ ప్రార్థన తన శిష్యులకు యేసు ప్రభువారు నేర్పించినట్లుగా, ఆ విధంగా వారు నేర్చుకున్నట్లుగా ఈ యొక్క వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వచనాల నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దేవునికి ఎలాగ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు
ఎలాగా ప్రారంభించాలి, ప్రార్థన ప్రారంభము ఎలాగా ప్రారంభించాలి, ముగింపు ఏ విధంగా ముగించాలి. చాలా వరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలకు ప్రారంభము ముగింపు అనేది ఉండదు. మరి ప్రార్థనలో ఏ విధంగా చేయాలో కూడా తెలియదు. వారికి నచ్చినట్లుగా వారు మరి విస్తరించి మాట్లాడుతూ విస్తరించి చేసే కొలది దేవుడు వింటాడు. దేవుడు వినాలంటే అలాగా విస్తరించి మరి ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి వారు ఉంటారు. కొంతమంది మరి వారికి అవసరం ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వస్తారు. వచ్చి మరి ఏదో వారి కష్టాలు చెప్పుకుంటారు. ఒకవేళ వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత వారి జీవితంలో ఇంకా ప్రార్థన ఉండదు, ఏమి ఉండదు. వారు వారు జీవిస్తున్నటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళల్లో మార్పు అనేది ఏది కూడా కలగకుండా పోతుంది. కొంతమంది ప్రార్థనలు ఎలాగుంటాయి అనంటే, ఆ ప్రార్థనలు మొక్కుకుంటారు. మాకు కానీ ఈ విధమైనటువంటి కార్యాన్ని చేస్తే అది మంచిదా చెడ్డదా, ఆ విధంగా అలాంటి కార్యాలు కోరుకోవచ్చా, అలాంటి ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. అది మితిమీరినట్టుగా ఉండకూడదు. అలాగ కొన్ని విషయాలలో మితిమీరిపోయినటువంటి ఆశలు, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు, ఆశను తీర్చుకోవటానికి అవి ఎలాగ తీర్చుకోవాలి, ఎలాగ తీరుతాయి, అది తీర్చాలన్నా మనుషుల వల్ల కాదు, అది దేవుడి వల్లనే అవుతుంది. కనుక దేవునికి వారి మధ్యలో ఒక ఒప్పందం చేసుకుంటారు. మాకు ఈ కార్యంగా చేస్తే నీకు ఇలాంటి మొక్కుని చెల్లిస్తాం, ఇలాంటి మొక్కుబడి చేస్తాం అని అంటారు. కానీ ఇవన్నీ కూడా మరి ప్రార్థన అనేటువంటిది ముందు పెట్టుకొని ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు వారు నేర్పించినటువంటి ప్రార్థన అలాగా కాదు. ప్రార్థన అనే దానికి ఒక క్రమము, ఒక పద్ధతి ఉంది. ఆ క్రమ పద్ధతిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండునట్లుగా, ఆయనకు అంగీకారంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రావటం కానీ, ఆ ప్రార్థనకు కార్యాలు జరగటం కానీ, నెరవేర్పు కానీ ఉంటాయి అని స్వయాన యేసు ప్రభు వారే ఆ మాటలు తెలియచేస్తున్నారు. ఏంటి ఆ మాటలు అని చూసినప్పుడు, మొదటగా ప్రార్థన చేసేటప్పుడు దేవునికి స్తుతితో ప్రారంభించాలి. ప్రార్థన అనేది స్తుతితో ప్రార్థించేటువంటి వారముగా, మొదటిగా ప్రార్థనలో స్తుతి అనేది ఉండాలి. దీనికి బైబిల్ నుంచి ఒక ఆధారమైనటువంటి ఒక రెఫరెన్స్ మనం చూసినప్పుడు, కీర్తన 100వ కీర్తన 4వ చరణంలో అక్కడున్నటువంటి మాట ఏంటి అంటే, మరి పరలోకమున్నటువంటి తండ్రి, నీవు పరిశుద్ధపరచబడుగాక, నీకు మహిమ కలుగును గాక అని నేర్పించినట్లుగా అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మముల్లోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. అలాగా ప్రార్థన అనేది అలాగా ప్రారంభించాలి, అలాగా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనలో మొదటగా స్తుతి ఉండాలి, కృతజ్ఞతాస్తుతి ఉండాలి. దేన్ని బట్టి? దేవుని యొక్క మహిమను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి,
దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క మరి ప్రభావమును బట్టి కొనియాడుతూ ప్రభుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన మనం ప్రారంభించాలి. ఎందుకంటే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క మహిమా కార్యములు, అద్భుతాలు మన జీవితాలలో చేసేటువంటి దేవుడు. మనుషులు ప్రయత్నము కొంతవరకే, కానీ మనుషులకు మరి కొన్ని విషయాల్లో ఒకవేళ బలవంతముగా ప్రయత్నిస్తే ఒకవేళ ఏదైనా కొంచెం సాధ్యము ఉండొచ్చేమో, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యము అని ప్రభు అంటున్నాడు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యము అని ప్రభు ఆయన చెప్తూ ఉన్నారు. కనుక అందును బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా మనము ప్రార్థన అనేది ప్రారంభించాలి అనేది యేసు ప్రభువారు ఆయన నేర్పించేటువంటి ప్రార్థనలో ఆ క్రమము ఉండాలి. రెండవదిగా ప్రార్థన అనేది ఎలాగ ప్రారంభించాలి అంటే, చేసినటువంటి పాపాలను ఒప్పుకుంటూ దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ దేవునికి ప్రార్థన చేయాలి. మరి అనేక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అనేకమైనటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయేంత వరకు అనేకమైనటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుల్ని, పొరపాట్లని దేని వలన, ఏ కారణం వలన అనేది గ్రహించకుండా అనేక ఆలోచనలతో, అనేకమైనటువంటి ఒత్తిళ్లతో చేసేటువంటి పనేంటో, మాట్లాడేటువంటి మాట ఏందో, జరిగేటువంటి పొరపాట్లు ఏంటో అది అపరాధముగా, దోషముగా, పాపానికి దారితీస్తుంది అనేటువంటి అవగాహన లేకుండా మేము దేవుళ్ళని ఉన్నాము, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము, మేము దేవుని బిడ్డలమే అన్నట్టుగా వాళ్ళ జీవితాన్ని గుడ్డిగా వెల్లబుచ్చుతూ ఉంటారు. వారి యొక్క జీవితాలు మరి బాగున్నాము అన్నట్టుగా వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉంటారు. కానీ అది ఎప్పుడు తెలుస్తుందంటే, కార్యాలు జరగకుండా ఆగిపోవటంలో, మరి కొన్ని సందర్భాలలో పరిస్థితులు వ్యతిరేకముగా అవి ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకు ఇలాగా నాకు జరుగుతుంది, ఇలాగ జరగటానికి కారణం ఏంటి అని అప్పుడు ఆలోచన చేస్తారు. ఎప్పుడు అనంటే అన్నీ కూడా అయిపోయిన తర్వాత. అంటే దానికి ఒక మాట సామెత ఏంటంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనము అని ఒక తెలుగు మరి ఆ సామెత ఉంది. అలా కాదు, ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడే స్తుతితో ప్రారంభిస్తున్నావా? స్తుతితో ప్రారంభించేటువంటి నీవు ఆ దినచర్యలో ఎన్ని తప్పులు చేసావో, ఏ పొరపాట్లు చేసావో ఆ పాపాలన్నీ కూడా దేవుని ఎదుట మరి ఒప్పుకోవాలి అనేది మరి యేసు ప్రభు వారు ఆయన చెప్పినటువంటి మాట. దీనికి బైబిల్లో నుంచి దేవుని వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనకు వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి మాట. 1 యోహాను పత్రిక 1:9లో, ప్రభువా నా పాపములను క్షమించుము అనటానికి అక్కడ చెప్పేటువంటి మాట, ఆయన మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును అనేటువంటి మాట ఆ వాక్యంలో మనకు తెలియచేయబడుతుంది. అంటే మన తప్పుల్ని ఒప్పుకున్నప్పుడు చేసిన తప్పుని ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. చేసినటువంటి
తప్పుని దేవుని ఎదుట బహిరంగంగా ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ తప్పులను దేవుడు క్షమిస్తాడు. ఆ తప్పులు క్షమించబడతాయి. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు వర్ధిల్లుతారు. ఇంకా వాళ్ళ జీవితంలో ఒక ఎదుగుదల అనేది జరుగుతుంది. కనుక రెండవదిగా మరి పాపములు ఒప్పుకుంటూ మనము ప్రార్థన చేయాలి అనేది దేవుడు చెప్పేటువంటి మాట. మూడవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఏంటి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అంటే, దేవుడు జీవితంలో ఎన్ని మేలు చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఉదయం లేచిన కాడి నుంచి పడుకునే పోయేంత వరకు మరి దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. వారు మనం లేచిన కాడి నుంచి పడుకోబోయేంత వరకు గాలి, నీరు, వెలుతురు, ఆహారము, భద్రత అన్నీ కూడా దేవుడు ఇవ్వాల్సిందే. మనం తినటానికి పోషణ, మనకి సంపాదన, మరి కుటుంబము అన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడు కదా. దేవుడే ఇస్తున్నప్పుడు, దేవుడే చేస్తున్నప్పుడు ఆ దేవునికి ప్రభా మాకిచ్చావు, అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, మీకు థ్యాంక్స్ చెప్తున్నాం ప్రభా అని మనము కృతజ్ఞత కలిగినటువంటి వారంగా, మేలు పొందుకొని గమ్ముగుండకుండా పొందుకున్నటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన ప్రభు నాకు ఇంత ఇచ్చాడు, నాకు ఈ విధంగా చేశాడు అని దేవుని కృతజ్ఞత చెల్లించడమే కాకుండా దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఆయనకు నేనేం చేయాలి, దేవునికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, నాకు మంచి భర్తనిచ్చాడు కదా, నాకు మంచి భార్యనిచ్చాడు కదా, నాకు మంచి బిడ్డలనిచ్చాడు కదా, నాకు మంచి కుటుంబము ఉంది కదా, మేము సంపాదించుకోవడానికి మంచి ఉద్యోగము, వ్యాపారం ఇచ్చాడు కదా, ఉండటానికి మంచి ఇల్లును, వసతులు ఇచ్చాడు కదా. మరి ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఇవన్నీ దేవుడి వల్లనే కలుగుతాయి, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ప్రభు మాకు ఇచ్చావు, అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, అందును బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నాం ప్రభువా అనేది నీ ప్రార్థనలో ఉండాలి అనేది యేసు ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థనలో. తర్వాత నాలుగవదిగా మన ప్రార్థనలో మన అవసరములేంటో, మన అవసరతలేంటో ప్రభువుకు తెలియచేయాలి. దానికి బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా ప్రభు మరి దేని గురించి కూడా చింతింపకుడి గాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రభువా నా అవసరములు తీర్చుము అని ప్రార్థన చేయాలి. కనుక మరి ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క అవసరతలు ఏంటో చెప్పుకోవాలి. కుటుంబంలో మరి ఒక బాధ్యత కలిగినటువంటి కుటుంబముగా, ఒక బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా, బాధ్యత కలిగినటువంటి మరి భార్యాభర్తలుగా వారికున్నటువంటి అవసరతలు ఏంటో, కుటుంబానికి ఏమి అవసరమో అవన్నీ కూడా దేవునికి చెప్పాలి, చెప్పుకోవాలి. కానీ ఇలాగ చెయ్యరు చాలా వరకు. ఎందుకు చేయరంటే వారికి మరి సంపాదన ఎక్కువైపోయినప్పుడు, తిండి ఎక్కువైపోయినప్పుడు, ఆరోగ్యం ఎక్కువైపోయినప్పుడు, వసతులన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు, ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా మరి హ్యాపీగా కొనసాగిపోతున్నప్పుడు మరి అవి దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అనేటువంటి ఆలోచన కాకుండా, వారు తమకున్నటువంటి గొప్పతనాన్ని, తమకున్నటువంటి సమృద్ధిని బట్టి మరి ఆ అవసరము ఇచ్చినటువంటి దేవుని బట్టి కాకుండా వారిని గురించి అనేక మంది మనుషులకు చెప్పుకుంటూ ఉంటారు. మేము ఇలాగ కొన్నాం, అలాగ చేసాం,
మాకు ఇది ఉంది, మాకు అది ఉంది అని గొప్పలు చెప్పుకోవటానికి ప్రారంభిస్తారు. ఇది నువ్వు దేవునికి చెప్పుకుంటే కదా దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు ఇస్తేనే కదా నీకు అవి ఉన్నాయి, దేవుడు ఇవ్వకపోతే అది ఎలాగా, ఎవరిచ్చినట్లు, దేవుడు ఇవ్వకపోతే ఎవరు కూడా ఇవ్వరు కదా. అలాంటప్పుడు నీ అవసరం చెప్పినప్పుడు నీ అవసరం తీర్చినటువంటి దేవునికి దేవుడు నాకు చేశాడమ్మా, దేవుడు నాకు ఇచ్చాడు అన్నట్టుగా నువ్వు చెప్పుకోవాల్సిందే. కానీ అలా కాకుండా మరి అలాంటి మనుషులకు చెప్పుకుంటూ గొప్పతనం చూపించుకోవటం కాదు. దేవునికి నీ అవసరతలు చెప్పుకో, దేవుని యొక్క మరి సన్నిధిలో చెప్పుకో, దేవుడు ఆ అవసరాలని ప్రభు తీరుస్తాడు అనేది యేసు ప్రభు వారు నేర్పించేటువంటి ప్రార్థన. ఐదవదిగా మరి మన కొరకే ఆలోచన చేస్తున్నాం, మన కొరకే సంపాదించుకుంటున్నాం, మన బాగు మనమే కోరుకుంటున్నాం అన్నట్టుగా కాకుండా మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి అనేది వాక్యం చెప్తుంది. ఇప్పుడు మనము అన్నీ కూడా ప్రార్థన వలన పొందుకున్నప్పుడు మన ముందు పేదవాళ్ళు ఉంటారు, అనాథులు ఉంటారు, దిక్కులేనటువంటి వారు ఉంటారు, అనేక మంది కష్టాలు పడుతూ ఉంటారు. ఒకవేళ అనారోగ్యమై ఉండొచ్చు, ఆ కుటుంబ పరిస్థితులు బాగులేకుండా పోయి ఉండొచ్చు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు పోగొట్టుకొని ఉండొచ్చు, అది ఏ కారణమైనా సరే అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో మనకు చేసినటువంటి దేవుడు, మనకు చూపించినటువంటి దేవుడు, మనకు జరిగించినటువంటి దేవుడు, మనం పొందుకున్నటువంటి మేలు ఇతరులకు కూడా ఆ విధంగా పొందుకోవాలి అనేటువంటి మంచి మనస్సుతో మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు చెప్తారు. కనుక మనము ఐదవదిగా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి మాట, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును మరి విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అనే మాట. ఈరోజు మనకు పరిపాలకులు ఉన్నారు, మనకు పెద్దలు ఉన్నారు. మన గ్రామానికి కానీ, మన యొక్క మరి ఉన్నటువంటి మండలాలకు కానీ, మనకి జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ, అట్లాగా మరి మనకున్నటువంటి అధికారము కింద, ప్రభుత్వం కింద మన పరిపాలన జరుగుతూ ఉంది. కనుక మనకి ఏ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రభుత్వంలో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, మంత్రి కాడి నుంచి ఉన్నటువంటి కార్పొరేట్ వరకు, సర్పంచ్ వరకు, వారి యొక్క కుటుంబాల కొరకు, వారు దేశం కొరకు, గ్రామం కొరకు, మండలాల కొరకు, వారు జిల్లాల కొరకు ఆయా స్థానాలలో ఉంటూ వారు ఏ విధంగా ప్రయాసపడుతున్నారు, ఎలాగా దేశం కొరకు పాటుపడుతున్నారు. మరి మనకు మిలిటరీ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా లేకపోతే మనిషి యొక్క జీవన విధానము అనేది సరిగా ఉండదు. వాళ్ళు బ్రతకటానికి కానీ, ఆరోగ్యం ఉండటానికి కానీ, తగినటువంటి భద్రత కానీ, ఇవన్నీ కూడా మరి మనకి తగినటువంటి అనుకూలత ఉండదు. మనం ఏం చేయాలి? మన వంతు దేవుని బిడ్డగా వారందరి కొరకు ప్రార్థన చేయాలి. మన కాలనీ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. దేవుని యొద్ద కుల మత భేదాలు ఏమీ కూడా ఉండవు. దేవుని దృష్టిలో అందరూ కూడా ఒకటే. ప్రతి ఒక్కరు కూడా మన సహోదరులు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన తల్లులు అనేటువంటి భావంతో మన సొంత బ్లడ్ రిలేషన్, రక్త సంబంధికులను ఎట్లాగా ఆలోచన చేస్తామో, ఇరుగు పొరుగు వారు కూడా మనకు
దాంతో సమానంగా భావించి దేవుని యొక్క మనసు కలిగినటువంటి వారముగా మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వారు మంచి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. వారు మనకు మంచిగా, వారి క్షేమము మన క్షేమముగా ఉండునట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఈరోజు మనకి చూస్తున్నప్పుడు ఆర్థికంగా మన ప్రభుత్వము, మన దేశము, రాష్ట్రము, జిల్లా, గ్రామము, మండలాలు అనేక రేట్లు పెరిగిపోతున్నాయి అన్ని విధాలుగా. ఇవన్నీ కూడా మనకు అనుకూలముగా సంపాదించేటువంటి సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ అన్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. రేట్లు పెరిగిపోయినాయే, ప్రభుత్వ అధికారులను వారిని మనం ద్వేషించటము, దూషించటము, ఆ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగలేదు అనేటువంటి మాట మనం అనకూడదు. ప్రతి ప్రభుత్వం కూడా దేవుని ఏర్పాటులో దేవుడు ఏర్పాటు చేశారు, దేవుడు మనకిచ్చారు అని తలంచి వారి యొక్క మంచి కొరకు ప్రయాణాలప్పుడు, వాళ్ళ పరిపాలనప్పుడు, వారు జరిగిస్తున్న కార్యాలను బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు విని దేవుడు దేశానికి, భూమి మీద నివసిస్తున్నటువంటి బిడ్డలకు తగినటువంటి క్షేమము ఆయన కలుగు చేస్తాడు. అది మరి యేసు ప్రభు వారు నేర్పించినటువంటి ప్రార్థనలో ఒక అనుభవం. ఆరోదుగా దేవుని చిత్తాన్ని మరి జరిగించాలి అని కోరుకోవాలి. మన చిత్త ప్రకారంగా, నా ఇష్ట ప్రకారంగా నీ అనుకున్నట్లే చెయ్యాలా, నీ అనుకున్నట్లుగానే ఉండాలా. అది ఇల్లై ఉండొచ్చు, అది వీధై ఉండొచ్చు, అది సమాజమై ఉండొచ్చు, అది సంఘమై ఉండొచ్చు. అది ఏదైనా సరే నా ఇష్ట ప్రకారం జరగాల, నీ అనుకున్నట్లుగా జరగాల, నేను ఏదనుకుంటే అదే, నా మాటే పై మాట అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా మనకు రాకూడదు. సమస్తము కూడా కలిగిందేది కూడా దేవుడు లేకుండా కలగలేదు. సమస్తము దేవుని వల్ల కలిగింది కనుక దేవుని చిత్త ప్రకారంగా జరిగించినప్పుడే మనకు మంచి జరుగుతుంది. దేవుని చిత్త ప్రకారంగా జరగాలని కోరుకున్నప్పుడే మనకు మేలు కలుగుతుంది, ఆ క్షేమం ఉంటుంది. దేవుని చిత్త ప్రకారం కాకుండా మన చిత్త ప్రకారం అంటే మనకు డబ్బు పెరిగే కొంది, నగలు పెరిగే కొంది, మరి ఆస్తులు పెరిగే కొంది, బలగం పెరిగే కొంది ఆశ, దురాశ, అహంభావము, అహంకారము, గర్వము, ద్వేషము, దూషణ, విమర్శన, పోల్చుకోవటము, అనగకొట్టాలి, నీ పైకి రావాలి అనేటువంటివి కలుగుతాయి. మనిషి యొక్క స్వభావం అలాంటిది. మనిషి ఎప్పుడు కూడా స్వార్థప్రియుడు, స్వార్థముతో మరి జీవిస్తూ ఉంటాడు. మరి ఇంత ఉంటే అంతని చెప్పుకునేటువంటి మనసు మనిషిది. కానీ దేవుడు ఎంత ఇచ్చినా కూడా, ఎంత చేసినా కూడా ఆయన ప్రేమతో మనకు చేస్తున్నాడు, ప్రేమతో మనకి ఇస్తున్నాడు. మన మంచి కొరకే ఆయన చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు ఆయన చిత్తానికి నువ్వు లోపడటానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? నీ చిత్తాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? నీ చిత్తములో నాశనం ఉంటుంది, దేవుని చిత్తములో బాగు ఉంటుంది అనేది మనకు తెలియటానికి యేసు ప్రభు వారు ఆ మాట చెప్తారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనములో యేసు ప్రభు వారు ఆయన చివరిగా చేసినటువంటి ప్రార్థనలో మరి ఏమంటారంటే, ఆయన తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడునుగాక, నీ చిత్తమే జరుగునుగాక అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు బాధ్యత ఉంటుంది. దేవుడు ఆ బాధ్యత, ఆ భారముతో మనకు చేసి పెడతారు. మనుషులకి ఆ బాధ్యత ఉంటుందా? మనుషులకు ఆ భారం ఉంటుందా? మనుషులకు ఆ భారము, బాధ్యత ఉండదు. ఈరోజు ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే, ఒక
తల్లి కన్నటువంటి బిడ్డలే అన్న చెల్లి కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వారిలో మరి ఒక పెళ్లి కాకముందు ఒక మనసు, పెళ్ళైన తర్వాత ఒక మనసు, కొన్ని సందర్భాలు పెళ్లి కాకముందే చిన్నప్పటి నుంచే వారిలో వారి స్వార్థము అనేది ఏర్పడుతూ ఉంటుంది. వారిలో మరి తెలియకుండానే వాళ్ళకి ఆ విధమైనటువంటి ఆ ఈర్ష్య అనేది కలుగుతూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత సహజంగా మార్పులు జరుగుతాయి కాబట్టి అప్పుడు కూడా జరిగేదానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. అది మరి అలాంటివి జీవితానికి ఎంతో మరి కష్టతరంగా ఉంటుంది. ఒక తల్లి నవమాసాలు మోసి కన్నటువంటి బిడ్డలే, ఆ తల్లి రక్తం పంచుకుని పుట్టినటువంటి బిడ్డలే వాళ్ళలో వాళ్ళకి, వాళ్ళ చిత్తాలు, వాళ్ళ స్వార్థాలకి వాళ్ళు జీవించడానికి వాళ్ళ యొక్క స్వతంత్రం కోరుకుంటారు. దీంట్లో దేవుని చిత్తము లేదు. వారి సొంత చిత్తము, స్వైచిత్తాన్ని బట్టి వారి నాశనాన్ని వాళ్ళే కోరుకుంటారు. ఎందుకు ఎలాగ చెప్పగలమంటే, నీవు ఏమి విత్తుతావో అదే కోస్తావు, ఎదుటి వాళ్ళకి ఏమి చేస్తావో, ఏది జరిగిస్తావో తిరిగి అదే నీ మీదకి వస్తుంది అని వాక్యం చెప్తుంది. కనుక నువ్వు ఏం మాట్లాడతావో ఇతరుల గురించి అదే విధముగా నిన్ను గురించి మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు ఏ విధంగా నువ్వు దూషిస్తావో ఆ విధంగా నువ్వు దూషించబడతావో, ఎదుటి వాళ్ళకి ఏ విధంగా మోసం చేస్తావో అదే మోసం నీకు చేయబడుతుంది. ఎదుటి వాళ్ళ విషయంలో ఏ నాశనం కోరుకుంటావో అదే నాశనం నీ మీదకి వస్తుంది. ఏ ఈర్ష్య కలిగి ఉంటావో అదే ఎదుటివాడు నీ మీద ఈర్ష్య కలిగి ఉంటాడు అనేది దేవుని చిత్తము లేకుండా ఉండటం, దేవుని చిత్తము జరిగించకుండా ఉండటం, దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా ఉండటం వలన ఇలాంటివి కుటుంబంలో జరుగుతాయి. కాబట్టి నీ ప్రార్థనలు ఏది చేసినా కూడా దేవుని చిత్తం ఉండాలి అనేది యేసు ప్రభువు వారు నేర్పించినటువంటి ప్రార్థనలో 6వ మాట. 7వ మాటగా విశ్వాసంతో ముగించమంటాడు ప్రభు. ఎట్లాగా అనంటే మరి మార్కు సువార్త 11:24 ప్రకారంగా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. కనుక మనకు ముగింపు ప్రార్థన చేసి ముగించేటప్పుడు మనము విశ్వాసముతో, నేను అడుగుతున్నాను, దేవుణ్ణి అడిగాను, దేవుడు నాకు ఇస్తున్నాడు, ఇచ్చేశాడు, అవి నాకు మరి అవన్నీ కూడా కలిగి ఉన్నాను అనేటువంటి విశ్వాసం నీకు ఉన్నప్పుడు, అడుగుతున్నటువంటి ఏమిటో అవన్నీ కూడా నేను పొందుకొని ఉన్నాను, అవన్నీ కూడా నాకు జరిగినవి, అవన్నీ కూడా నాకు చేయబడ్డాయి, అవన్నీ కూడా నాకు రాబడ్డాయి, అవన్నీ కూడా నాకు ఉన్నాయి అన్నట్టుగా నీ ముగింపు ప్రార్థన విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థనలో ఈ 7 అనుభవాలు ఉన్నప్పుడు, ఈ అనుభవాలను బట్టి నీ జీవితంలో ప్రభు కార్యం చేయటానికి సిద్ధమే. నీ ప్రార్థనకు ఆటంకం ఉండదు. నీ ప్రార్థనకు కార్యాలు జరగకుండా ఆగిపోయేటువంటి విషయం ఏమీ ఉండదు. అన్నీ కూడా దేవుడు చేసి, పూర్తి చేసి, జరిగించి నిన్ను తృప్తిపరిచే దేవుడిగా, నిన్ను తిరిగి బలపరిచే దేవుడిగా, నిన్ను ధైర్యపరిచేటువంటి దేవుడిగా ఉండాలి. అయితే మన జీవితంలో ప్రార్థనలో ఈ 7 అనుభవాలు ఉండాలి. స్తుతి ఉండాలి, పాప ఒప్పుకోలు ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, అవసరము చెప్పినట్టు ఉండాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని చిత్తం ఉండాలి, విశ్వాసముతో ముగించాలి. ఇది యేసు ప్రభు వారు నేర్పించినటువంటి ప్రార్థన. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. ఇదే ప్రార్థన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మన సంఘానికి నేర్పిస్తున్నాడు, ఆయన ప్రజలకు నేర్పిస్తున్నాడు, ఆయన బిడ్డలకు నేర్పిస్తున్నాడు. అవి మనం నేర్చుకోవాలి.
ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఇట్టి ప్రార్థనకు దేవుని యొక్క సమాధానం అనుగ్రహించి మీ జీవితాలలో మీ కుటుంబాలలో దేవుడు గొప్ప కార్యము జరిగించి గొప్ప మేలు చేసి క్షేమము కలుగు చేసి మిమ్మల్ని మీ కుటుంబాలను అన్ని విషయాలలో ఆయన వర్ధిలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందు ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ప్రారంభము ఏ విధంగా ప్రారంభించాలి, ప్రార్థనలో ఏ విధంగా ముగించాలో మాకు తెలియచేశారు. ఈ ప్రార్థన విషయాలను సంఘం వినింది. ఇదిగో ప్రభా, మరి సమాజం వినింది. లైవ్లో బిడ్డలు కూడా మరి ఆ ప్రార్థన వింటున్నారు కనుక బిడ్డల జీవితాలలో నీకు ప్రార్థన చేయటానికి, వారు ప్రార్థన ద్వారా మేలు పొందుకోవటానికి ప్రభా సహాయం చేయమని, మరి వాళ్ళకు మేలు చేయమని, జరిగించమని, మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రార్థన విషయాలు విన్నటువంటి బిడ్డలకును, తమ జీవితాలలో ఆ విధముగా నిర్ణయం తీసుకుంటున్న బిడ్డలకును, ఈ పరిచర్యకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.